నమస్తే అండి. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్లో డెఫినెట్ ఆర్టికల్ ద కంటిన్యూషన్ చూద్దాం. సో డెఫినెట్ ఆర్టికల్ ద యొక్క యూసేజెస్లో ఈరోజు మనం ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ చూడండి. స్కూల్, కాలేజ్, చర్చ్, టెంపుల్, హాస్పిటల్, మార్కెట్, పార్క్, ప్రిజన్, ఆడిటోరియం, సీషోర్. ఇలా చూస్తే ఇవన్నీ ఈ నౌన్స్ అన్నీ కూడా, ఈ కామన్ నౌన్స్ అన్నీ కూడా మనకి ఒక పర్టికులర్ పర్పస్ కోసం వెళ్ళే ప్లేసెస్ కింద కనిపిస్తున్నాయి. అంటే సపోజ్ ఇప్పుడు మీరు స్కూల్ ఉంది, స్కూల్కి దేనికి వెళ్తాం? చదువుకోవడానికి వెళ్తాం. స్కూల్కి వెళ్ళే ప్రైమరీ పర్పస్ ఏంటి? ఫర్ స్టడీయింగ్. అలాగే ఇక్కడ టెంపుల్ ఉంది, టెంపుల్కి వెళ్ళే ప్రైమరీ పర్పస్ ఏంటి? ప్రేయర్కి, ప్రే చేసుకోవడానికి టెంపుల్కి, చర్చ్కి వెళ్తూ ఉంటాం. అలాగే హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉంటాం, అది అక్కడ ప్రైమరీ పర్పస్. అండ్ మార్కెట్కి దేనికి వెళ్తాం? ఏమైనా కొనుక్కోవడానికి. సో పర్చేసింగ్ పర్పస్ మీద మనం మార్కెట్కి వెళ్తాం. అలాగే జైల్ అనేది ఉంది, లేదా ప్రిజన్ అనేది ఉంది, అక్కడ పనిష్మెంట్ తీసుకోబడుతున్న వాళ్ళు ఉంటారు. సో ఆ పనిష్మెంట్ కోసం వెళ్ళినట్లుగా మనం జైల్ అండ్ ప్రిజన్ని ప్రైమరీ యాక్టివిటీగా చూసుకుంటాం. సో ఇక్కడ ఈ నౌన్స్ వచ్చేసరికి అవి మనం సెంటెన్స్లో యూస్ చేసినప్పుడు వాటి యొక్క ప్రైమరీ పర్పస్తో అవి యూస్ చేస్తే ఆ నౌన్స్తో ఎలాంటి ఆర్టికల్ అనేది యూస్ చేయబడదు. చూడండి, ఈ పర్టికులర్ నౌన్స్ ముందు వాటి ప్రైమరీ పర్పస్ గురించి వెళ్తున్నట్లుగా కనుక మనం సెంటెన్స్లో చూస్తే నో ఆర్టికల్, ఎలాంటి ఆర్టికల్ రాదు. అదే ఆ ప్రైమరీ పర్పస్ కాకుండా దేనికైనా వెళ్తుంటే కనుక అక్కడ ఆ పర్టికులర్ నౌన్తో మనకి ద అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. అంటే సపోజ్ చూడండి, స్కూలే ఉంది, ప్రైమరీ పర్పస్ వచ్చి చదువుకోవడం కోసం వెళ్తాము. సో చదువుకోవడం కోసం కాకుండా స్కూల్కి ఇంకేదైనా సెకండరీ వర్క్, ఇంక ప్రైమరీ వర్క్ కాదు అంటే ఏదైనా సెకండరీ పర్పస్, ఏదైనా స్పెషల్ పర్పస్ కోసం వెళ్ళినప్పుడు మనం ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్ ఫర్ సో అండ్ సో పర్పస్, ద స్కూల్ అని యూస్ చేస్తాం. అదే మీరు ఎవ్రీడే స్కూల్కి వెళ్తున్నారు, ఐ గో టు స్కూల్ అంటాం. ఐ గో టు ద స్కూల్ అనేది రాంగ్ అవుతుంది అక్కడ. అదే సపోజ్ స్కూల్కి ఏదో ఒక ఫీజు కట్టడానికో లేదంటే ఏదో ఒక పేరెంట్ మీటింగ్కో వెళ్తున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్ టు టాక్ విత్ ద టీచర్స్, ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్ టు పికప్ మై చైల్డ్. ఇలాగా అది సెకండరీ పర్పస్ కోసం యూస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ నౌన్ ముందు ద అనే డెఫినెట్ ఆర్టికల్ యూస్ చేస్తాము. అలాగే మిగిలిన కేసెస్లో కూడా టెంపుల్కి ప్రేయర్ కోసం వెళ్ళినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ అంటాం. అది జనరల్గా ప్రేయర్కి వెళ్తారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ టు గెట్ ద అర్చన. అలా కాకుండా ఇంకేదైనా పర్పస్ మీద సో అండ్ సో పర్సన్ ఎవరైనా టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, సో టు ద టెంపుల్ టు మీట్ దట్ పర్సన్ అలా అన్నప్పుడు. అలాగే హాస్పిటల్ కూడా యాక్చువల్గా ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉంటాము, అలా కాకుండా ఎవరినైనా అక్కడ కన్సోల్ చేయడానికో లేదంటే ఏదైనా ఇవ్వడానికో వెళ్తున్నప్పుడు సమ్ అదర్ వేలో అక్కడ ఆ హాస్పిటల్కి ముందు ద అనేది యూస్ చేసుకుంటాం. అండ్ మార్కెట్ అండ్ జైల్, ఈవెన్ అదర్ వర్డ్స్, సీషోర్ కానీ, ఆడిటోరియం కానీ, ప్రిజన్ కానీ, వీటన్నిటికీ, పార్క్ కూడా ఐఎమ్ గోయింగ్ టు పార్క్ అది జనరల్. ఎందుకంటే పార్క్కి ఎవరైనా దేనికోసం వెళ్తారు? ఒక రిఫ్రెష్మెంట్ కోసం వెళ్తారు, అది ప్రైమరీ పర్పస్. అలా కాకుండా ఇంకేదైనా స్పెషల్ పర్పస్ ఉంటే ఆ సెకండరీ పర్పస్ మీద వెళ్తుంటే కనుక ద పార్క్ అని చెప్పి యూస్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ వెంట్ టు ద చర్చ్ టు సీ ఇట్స్ ఆర్కిటెక్చర్. యాక్చువల్గా చర్చ్కి దేనికి వెళ్తారు? ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాము. సో ఇక్కడ ఒక స్పెషల్ పర్పస్ మీద వెళ్తున్నారు. దేనికి? టు సీ ఇట్స్ ఆర్కిటెక్చర్ అంట. అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ని ఎంజాయ్ చేయడానికి
చూసి ఆనందించడానికి యాక్చువల్గా చర్చ్కి వెళ్తున్నారు కాబట్టి ఆ స్పెషల్ పర్పస్, ఆ ప్రైమరీ పర్పస్ కాకుండా వచ్చేటటువంటి ఆ సెకండరీ పర్పస్ ఏదైతే ఉందో అది ఇక్కడ టు సీ ఇట్స్ ఆర్కిటెక్చర్. కాబట్టి ఆ చర్చ్ రాసేటప్పుడు దానికి ముందుగా డెఫినెట్ ఆర్టికల్ ద అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ వెంట్ టు ద ప్రిజన్ టు కన్సోల్ మై ఫ్రెండ్. ప్రిజన్లో పనిష్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు, పనిష్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రిజన్, ఇంకా నేను చేసిన దానికి నేను జైలుకి వెళ్ళిపోతున్నాను, అది జనరల్గా ఐఎమ్ గోయింగ్ టు ప్రిజన్ అని చెప్పి. బట్ ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు ద ప్రిజన్, టు ద ప్రిజన్, దేనికి అక్కడున్న యాక్టివిటీ ఏంటి? టు కన్సోల్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ని ఓదార్చడానికి వెళ్తున్నాను. సో ఇది ఒక సెకండరీ పర్పస్ లెక్కలోకి వస్తుంది కాబట్టి ఆ ప్రిజన్ అనే వర్డ్ ముందు మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేసుకోవాలి. ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే కవిత వెంట్ టు ద మార్కెట్. ఇంకా ద మార్కెట్ అని ఉంది అంటే ఖచ్చితంగా అది ప్రైమరీ పర్పస్ కాదు, సమ్ స్పెషల్ పర్పస్ అనేది ఉంది అనేది మీకు అర్థం అవ్వాలి. సో టు ద మార్కెట్ టు మీట్ హెర్ ఫ్రెండ్, అది ప్రైమరీ పర్పస్ అయితే యాక్చువల్గా అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. టు మీట్ మై ఫ్రెండ్ అనో లేకపోతే ఇక్కడ టు మీట్ మై ఫ్రెండ్ ఉంది కాబట్టి అది సెకండరీ పర్పస్ అయింది. యాక్చువల్గా మార్కెట్కి పర్చేసింగ్కి వెళ్తారు, సో అది ప్రత్యేకించి టు బై వెజిటబుల్స్ అని చెప్పి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అంటే సరిపోతుంది. కానీ ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్ టు మీట్ మై ఫ్రెండ్ అంటే ఆ టు మీట్ మై ఫ్రెండ్ అనేది ఒక సెకండరీ యాక్షన్. అండ్ నవీన్ వెంట్ టు ద హాస్పిటల్ టు గివ్ మనీ టు హిస్ ఫ్రెండ్. సో నవీన్ వెంట్ టు హాస్పిటల్, నవీన్ వెంట్ టు హాస్పిటల్ అంటే మేబీ రెగ్యులర్గా వెళ్తాడు లేదా ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉంటాడు, సో వెళ్ళాడు అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ టు గివ్ మనీ టు హిస్ ఫ్రెండ్ అనేది అది ప్రత్యేకమైన పర్పస్ కాబట్టి ద హాస్పిటల్ వచ్చింది అనేది ఒకటి. అయితే అక్కడ మనకి అలా ఇచ్చారు కాబట్టి అది ప్రైమరీ పర్పస్ కాదు కాబట్టి మనకి ఇక్కడ హాస్పిటల్ అనే కామన్ నౌన్ ముందు ద అనే డెఫినెట్ ఆర్టికల్ వచ్చింది అనేది అర్థమవుతుంది. అండ్ మీరు థర్డ్ కేస్ చూస్తే కావ్య వెంట్ టు డాష్ మార్కెట్ టు బ్రింగ్ వెజిటబుల్స్. అక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా బ్రింగ్ వెజిటబుల్స్, సో అది ప్రైమరీ పర్పస్. సో ఇక్కడ యాక్చువల్గా ఆర్టికల్ యూజ్ చేసే అవసరం లేదు, మార్కెట్కి వెళ్ళేది వెజిటబుల్స్ కొనుక్కోవడానికి కాబట్టి అక్కడ ఎలాంటి ఆర్టికల్ లేకుండా సెంటెన్స్ వస్తుంది. ఇక్కడ ఇంకొక సెట్ ఆఫ్ వర్డ్స్ చూసుకుంటే టాప్, ఎండ్, ఫస్ట్, నెక్స్ట్, మిడిల్, సెంటర్, కార్నర్, ఇలాగా ప్లేసెస్కి ప్లేస్ రిలేటెడ్ అనమాట. టాప్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్, ఇలా ఈ పర్టికులర్ వర్డ్స్ చూసుకున్నప్పుడు వీటితో కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి. సో ఈ వర్డ్స్తో డెఫినెట్ ఆర్టికల్ దా అనేది కంపల్సరీ వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్స్. రాజు వాక్డ్ ఆఫ్ ద హాల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మీటింగ్. రాజు వాక్డ్ ఆఫ్ ద హాల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మీటింగ్. సో ఇక్కడ మిడిల్ అనే వర్డ్కి ముందు వచ్చింది ద అనే ఆర్టికల్. సో ద డెఫినెట్ ఆర్టికల్ ఈ మిడిల్ ముందు యూజ్ చేయాలి. నెక్స్ట్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ, ఎక్కడ? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ద హీరో రివీల్స్ ద ట్రూత్. ద హీరో రివీల్స్ ద ట్రూత్. మీకు ఏ అనే ఆర్టికల్ గురించి చెప్పేటప్పుడు మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎండ్ అనే వర్డ్తో ద అనే డెఫినెట్ ఆర్టికల్ కూడా వస్తుంది, యాక్చువల్గా దా వస్తుంది. సో కొన్ని సందర్భాల్లో ఏ అని చెప్పి ఏ కాదు యాన్ అని వస్తుందని చెప్పి అనుకున్నాం. ద గేమ్ కేమ్ టు ఎన్ ఎండ్ అలాగా. సో ఇక్కడ మెయిన్గా ఈ ఎండ్ వర్డ్తో మనకి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం అనేది యాక్చువల్గా రూల్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ద హీరో రివీల్స్ ద ట్రూత్. అండ్ రాధా ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సెంటర్ అనే వర్డ్కి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ ద అనేది వస్తుంది. రాధా ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ టుడేస్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్,
నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. జూ, సినిమా, థియేటర్, మ్యూజియం, స్టేషన్, క్యాథెడ్రల్. ఈ వర్డ్స్తో కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేస్తాము. సో గుర్తుపెట్టుకోండి, జూ, సినిమా, థియేటర్, మ్యూజియం, స్టేషన్, క్యాథెడ్రల్ లాంటి వర్డ్స్, లాంటి నౌన్స్ వచ్చినప్పుడు వాటి ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ ద అనేదాన్ని యూస్ చేస్తాము. సో ఇందాక ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ చెప్పుకున్నాము. మనం వెళ్ళేవి స్కూల్, హాస్పిటల్, ఇలా జనరల్గా వెళ్ళే ప్లేసెస్. నెక్స్ట్ ఇక్కడ ఈ టాప్, సెంటర్, కార్నర్, మిడిల్ అనేటటువంటి వర్డ్స్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ జూ, సినిమా, థియేటర్, మ్యూజియం అలాంటి కొన్ని ప్లేసెస్ చూస్తున్నాము. సో వీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ స్పెషల్ పర్పసా లేకపోతే ప్రైమరీ పర్పసా అనేది లేకుండా ఈ వర్డ్స్, ఈ నౌన్స్ మనకి ఎక్కడ కనబడినా మనం వాటి ముందు ద అనే డెఫినెట్ ఆర్టికల్ని చూస్తాము. చూడండి ఎగ్జాంపుల్స్. We went to the zoo. Are you going to the station? They planned to meet in the theater. So the zoo, the station, the theater, ఇలా ఈ వర్డ్స్ ముందు మనకి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఖచ్చితంగా వస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక యూసెస్ చూస్తే, సో ఇంకా మనకి ఈ డెఫినెట్ ఆర్టికల్ ద అనేది ఎక్కడ యూస్ చేస్తాము అది చూస్తే ఒక ఇంపార్టెంట్ యూసేజ్ అనేది ఇక్కడ మనకి వచ్చింది. ఇప్పుడు ఈ టాపిక్లో ఈ పర్టికులర్ నౌన్స్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్ నౌన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేసుకోవాలి. చూడండి అవి ఎలాంటివంటే, వాల్కెనోస్ అంటే అగ్నిపర్వతాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ద ఎట్నా, ద వెసువియస్ ఇలాంటి వాల్కెనోస్ పేర్ల ముందు ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ ద ఉండాలి. అలాగే నెక్స్ట్ జలసంధులు. జలసంధులు అంటే స్ట్రైట్స్ అంటాం ఇంగ్లీష్లో. జలసంధులు అవి ద పార్క్ స్ట్రైట్, ద బేరింగ్ స్ట్రైట్, ద అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే గల్ఫ్స్ అంటే మీకు సింధు శాఖలు అనమాట. గల్ఫ్స్ అంటే సింధు శాఖలు. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ద పెర్షియన్ గల్ఫ్, ద గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇలాగా వాటిని చెప్పుకునేటప్పుడు కూడా ద అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ప్లానెట్స్ అంటే గ్రహాలు. ఆ గ్రహాల ముందు కూడా మనకి ఖచ్చితంగా ద అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ద మార్స్, ద జూపిటర్ ఇలాగా చెప్పుకుంటాము. నెక్స్ట్ శాటిలైట్స్, ఉపగ్రహాలు. గ్రహాలతో పాటు ఉపగ్రహాలని చెప్పుకునేటప్పుడు కూడా మనం ద అనే పర్టికులర్ డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేయాలి. ద మూన్, ద గెనిమెడా ఇలాగా. నెక్స్ట్ లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు. మీకు అక్షాంశాలు ద ఈక్వేటర్, ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇలా చెప్పుకుంటాము. అండ్ లాంగిట్యూడ్స్ రేఖాంశాలు కూడా. అక్షాంశాలతో పాటు రేఖాంశాలని కూడా ద గ్రీన్విచ్, ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఇలాగా ఆ రేఖాంశాలని, అక్షాంశాలని కూడా మనం చెప్పుకునేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ అనేది కంపల్సరీగా వాటి ముందు యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్లిప్సెస్ అంటే గ్రహణాలు. మీకు ద సోలార్ ఎక్లిప్స్, ద లూనార్ ఎక్లిప్స్ ఇలాగా గ్రహణాలు వచ్చినప్పుడు కూడా వాటిని ద అనే డెఫినెట్ ఆర్టికల్తోనే మనం యూస్ చేస్తాము. నెక్స్ట్ మాన్యుమెంట్స్ అంటే మనకి కట్టడాలు. సో ఇంపార్టెంట్ కట్టడాల ముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అవి. సో ఇక్కడ మళ్ళీ లిస్ట్ అవుట్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఇచ్చుకుంటున్నాము. ద చార్మినార్, ద తాజ్మహల్, ద కుతుబ్ మినార్ ఇలాంటి చారిత్రాత్మక కట్టడాల ముందు కూడా మనకి ఈ డెఫినెట్ ఆర్టికల్ అనేది యూస్ చేస్తాం. చారిత్రాత్మక కట్టడాలతో పాటు చారిత్రాత్మక ఘట్టాలు, ఈవెంట్స్, హిస్టారికల్ ఈవెంట్స్ ముందు కూడా మనం యాక్చువల్గా ఈ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. అది ఏంటంటే ద బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు ఎగ్జాంపుల్స్ ఇవి. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. సో ద బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు అన్నా, ద సిపాయి మ్యూటేషన్ అన్నా, ఇలాంటివి ద క్విట్ ఇండియా మూమెంట్ అన్నా, ఇలాంటి వాటి అన్నిటి ముందు కూడా ఆ ద అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇంకా ఓషన్స్ అంటే మహాసముద్రాలు. సో ద పెసిఫిక్ ఓషన్, ద ఇండియన్ ఓషన్, ద ఆర్క్టిక్ ఓషన్ ఇలా
మహాసముద్రాలని కూడా చెప్పేటప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ ద అనే యూస్ చేసుకుని చెప్పుకుంటాం. అలాగే మహాసముద్రాలతో పాటు సముద్రాలు కూడా సీస్, ద రెడ్ సీ, ద బాల్టిక్ సీ, ద మెడిటరేనియన్ సీ, ద బ్లాక్ సీ, ద బే ఆఫ్ బెంగాల్, ఇవన్నీ కూడా సీస్ నేమ్స్. వాటితో కూడా మనం ఈ ద అనేది యూస్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ రివర్స్. రివర్స్ అంటే ఏంటి? నదులు. ఈ నదుల పేర్లు ద అమెజాన్ అని, ద జాంబేజీ అని, ద వాల్గా అని, అలాగే మన ఇండియాలో ఉన్న నదులు చూసుకుంటే ద గ్యాంజెస్ గంగా నది, అలాగే ద గోదావరి, ద కృష్ణ, ఇవన్నీ మనకు తెలిసిన నదులన్నీ కూడా ఈ తుంగభద్ర, ద తుంగభద్ర, ఇలా ద అని డెఫినెట్ నౌన్ ఆర్టికల్ని చెప్పి దాంతో పాటుగా ఆ నౌన్ని మనం రాస్తాము. నెక్స్ట్ కెనల్స్. కెనల్స్ అంటే కాలువలు. చూడండి, కాలువలు వచ్చేసరికి ద సూయజ్ కెనల్, ద పనామా కెనల్, ద ఇందిరాగాంధీ కెనల్, ఇలా ఆ కెనల్స్ నేమ్స్తో కూడా డెఫినెట్ ఆర్టికల్ ద అనేదాన్ని మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ జలపాతాలు, వాటర్ ఫాల్స్. సో మీకు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న ఈ వాటర్ ఫాల్స్ అనేవి ద నయాగరా వాటర్ ఫాల్స్, వెరీ ఫేమస్ ద నయాగరా వాటర్ ఫాల్స్, అలాగే ద ఏంజల్ వాటర్ ఫాల్స్ అండ్ ద విక్టోరియా వాటర్ ఫాల్స్. ఇలా ఆ నేమ్కి ముందు ఖచ్చితంగా ఆ ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని మనం రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ లేక్స్. నెక్స్ట్ సరస్సులు. లేక్స్ అంటే సరస్సులు. ఆ సరస్సుల దగ్గరకు వచ్చేసరికి ద సుపీరియర్ లేక్, ద కొల్లేరు లేక్, ద పులికాట్ లేక్, ద బైకాల్ లేక్, ద సాంబార్ లేక్, ఇలా లేక్స్ నేమ్స్ కూడా మనం ఈ డెఫినెట్ ఆర్టికల్ యూస్ చేసి ఆ పర్టికులర్ నేమ్ రాసేటప్పుడు ఆ క్యాపిటల్ లెటర్ యూస్ చేసుకుని అవి మనం రాయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్స్. ఫారెస్ట్స్ అంటే మనకి అడవులు. అడవుల పేర్లకు వచ్చేసరికి కూడా ద నల్లమల ఫారెస్ట్స్, ద అమెజాన్ ఫారెస్ట్స్, ద ఎటర్నల్ గ్రీన్ ఫారెస్ట్స్, ఇలాగా ఆ ఫారెస్ట్స్ని కూడా మనం ద అని చెప్పి యూస్ చేసి చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఎడార్లు, డిజర్ట్స్. డిజర్ట్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ద గోబీ డిజర్ట్, ద కలారి డిజర్ట్, ద అటకామా డిజర్ట్, మీకు తెలుసు ద థార్ డిజర్ట్, ద సహారా డిజర్ట్, ఇలాగా డిజర్ట్స్తో కూడా మనం ద అనేది ఖచ్చితంగా యూస్ చేసి రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లోయలు అంటే వ్యాలీస్. వ్యాలీస్ మనకి ఇక్కడ ఉంది అరకు వ్యాలీ, ద అరకు వ్యాలీ. అండ్ నెక్స్ట్ ద డెత్ వ్యాలీ, ద కాశ్మీర్ వ్యాలీ, వెరీ ఫేమస్ ద కాశ్మీర్ వ్యాలీ. సో ఈ వ్యాలీస్ ముందు కూడా మనం ద అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ ప్లాట్యూస్. ప్లాట్యూస్ అంటే తెలుగులో పీఠభూములు అని అంటారు, పీఠభూములు. సో ఆ ప్లాట్యూస్తో కూడా మనం అలాగే యూస్ చేస్తాం. ప్లాట్యూస్ వచ్చేసరికి మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ ద డెక్కన్ ప్లాట్యూ, ద పామీర్ ప్లాట్యూ, ద టిబెట్ ప్లాట్యూ అని చెప్పి అంటాం. ద టిబెట్, ద డెక్కన్, ద పామీర్, ఇలా చెప్పుకుంటాము. ఇంకా చూస్తే ఇవి మూమెంట్స్. మూమెంట్స్ అంటే ఉద్యమాలు. ద క్విట్ ఇండియా మూమెంట్, ద చిప్కో మూమెంట్, అలాగే రెవల్యూషన్స్. రెవల్యూషన్స్ అంటే తిరుగుబాట్లు, విప్లవాలు అన్నమాట. విప్లవాల్లో ద ఫ్రెంచ్ రెవల్యూషన్, ద గ్రీన్ రెవల్యూషన్, ఇలాంటివి. నెక్స్ట్ హిస్టోరియన్ ఏజెస్ అన్నమాట. హిస్టరీలో ఉన్న ఏజెస్, ఏజెస్ ఇన్ హిస్టరీ, ద మౌర్యన్ ఏజ్, ద గుప్తాస్ ఏజ్, అలాగా శకాలని కూడా మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ద అనే డెఫినెట్ ఆర్టికల్ని పెట్టుకుంటాము. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ ఘాట్స్. ఘాట్స్ అంటే ఏంటి? మీకు కనుమలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, అవే ద వెస్టర్న్ ఘాట్స్, ద ఈస్టర్న్ ఘాట్స్ అవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ ఏంటవి? ద వరల్డ్ హెల్త్ డే, ద రిపబ్లిక్ డే, ఇలాంటి ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన తేదీల్ని చెప్పేటప్పుడు కూడా మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ద టీచర్స్ డే, ద వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, ఇలాగా. నెక్స్ట్ డెసిగ్నేషన్స్. డెసిగ్నేషన్స్ అంటే హోదాలు. ఈ హోదాలు చెప్పేటప్పుడు ద టీచర్, ద హెడ్ మాస్టర్, ద గవర్నర్, ద హెచ్ఓడి, ఇలాగా ఆ హోదాల్ని చెప్పేటప్పుడు కూడా మనం ద అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మ్యూజియంస్. ద సాలార్జంగ్ మ్యూజియం, ద న్యూయార్క్ స్టేట్ మ్యూజియం, ఇలాగా
మ్యూజియంస్ని అంటే అవి కూడా చెప్పేటప్పుడు మనం ద అని చెప్పి యూజ్ చేసి అవి రాస్తాము. నెక్స్ట్ కరెన్సీ. కరెన్సీ అంటే ద్రవ్యం. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ కరెన్సీ ఉంటుంది. సో మన ఇండియన్ కరెన్సీ ద రూపీ. సో అలా వాటి గురించి చెప్పేటప్పుడు ద రూపీ, ద డాలర్, ద యూరోస్, ద సెంట్స్ అలా అని చెప్తాము. సో కరెన్సీని చెప్పేటప్పుడు కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ లాస్. లాస్ అంటే నియమాలు. ఆ నియమాలు కొన్ని పర్టికులర్ లాస్ పేరు మీద ఉంటాయి. సో ద బాయిల్స్ లా అని, ద చార్ల్స్ లా అని, ద న్యూటన్స్ లా అని ఇలాగా ఆ లాస్ చెప్పేటప్పుడు కూడా మనం ఈ పర్టికులర్ వర్డ్ ముందు ఆ డెఫినెట్ ఆర్టికల్ దాని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ థియరీస్. థియరీస్ అంటే సిద్ధాంతాలు. ద థియరీ ఆఫ్ గ్రావిటీ ఆ టైప్లో ఆ థియరీ ముందు మనం యాక్చువల్గా ఆ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫలానా థియరీ, ద థియరీ ఆఫ్ గ్రావిటీ అలాగా. నెక్స్ట్ మిసైల్స్. మిసైల్స్ చెప్పేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం దాన్ని యూజ్ చేస్తాం ఆ నేమ్కి ముందు. ద అగ్ని, ద ఆకాష్, ద నాగ్, ద పృథ్వీ ఇలాగా ఆ క్షిపణుల పేర్లని మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు దానికి ముందు డెఫినెట్ ఆర్టికల్ ద అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ ప్లేన్స్, షిప్స్, బేస్. షిప్స్ అంటే ఓడలు. ఈ బాగా పేరుగాంచిన ఓడలు ఉంటాయి కదా. సో ద టైటానిక్, ద క్వీన్ ఎలిజబెత్. సో ఆ ఓడల పేర్లు ముందు కూడా మనం ఆల్రెడీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో చెప్పుకున్నాము. సో అలాగే ఈ ఓడలు కూడా మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్తో యూజ్ చేస్తాం. అలాగే బేస్. బేస్ అంటే అఖాతాలు. ఆ అఖాతాలు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ద హడ్సన్ బే అండ్ ద గ్రిజ్లీ బే. ఎలా అంటే ద బే ఆఫ్ బెంగాల్. అలాగా ఈ బేస్ని కూడా మనం చెప్పుకునేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాం. సో యాక్చువల్గా నంబర్ ఆఫ్ ఒక లిస్ట్ అవుట్ చేసుకుని మనం ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. సో వీటన్నిటిని కొద్దిగా కొన్ని ఎగ్జాంపుల్స్లో ఎలా వస్తాయనేది చూద్దాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ ఎంజాయిడ్ ద సైట్ ఆఫ్ బర్డ్స్ నియర్ ద కొల్లేరు లేక్. చూడండి, ద కొల్లేరు లేక్ అని అంటాము. సో కొల్లేరు లేక్ని మనం యాక్చువల్గా ద అనే డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసి అక్కడ రాస్తాము. అండ్ నెక్స్ట్ వీ సెలబ్రేటెడ్ ద చిల్డ్రన్స్ డే గ్రాండ్లీ. మీకు ఇక్కడ ఫస్ట్ది లేక్స్. లేక్స్ అని వచ్చినప్పుడు వాటి ముందు ద డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేస్, చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, అలాగే మీకు చెప్పినట్లు ఇంటర్నేషనల్ డేస్ కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ అవన్నీ కూడా ద అనేది యూజ్ చేసి మనం రాసుకుంటాము. నెక్స్ట్ ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ నదుల పేర్లు అని చెప్పుకున్నాం కదా. సో ఆ నదుల పేర్ల ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇదే సెంటెన్స్లో మనకి లాంగెస్ట్ అనే సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ కూడా వచ్చింది, దాని ముందు కూడా వస్తుంది. సో ఇక్కడ ద నైల్ అది ఇక్కడ మనకి యాక్చువల్గా చూసుకోవాల్సింది. ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ అలాగే ద జూపిటర్ కూడా. జూపిటర్ అనేది పెద్ద గ్రహం. సో దాని ముందు కూడా మనం ద అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మూమెంట్స్. మూమెంట్స్ ముందు కూడా వస్తాయి. గ్రీన్ రెవల్యూషన్ అలాగని చెప్పాము. సో ద క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్ ఇన్ 1942. ఇవన్నీ కూడా మీకు సెంటెన్సెస్లో ఎలా ఇవ్వచ్చు, ఈ ప్రత్యేకమైన ఈ లేక్స్, మౌంటైన్స్, ఐలాండ్స్, డెజర్ట్స్ ఇవి ఎలా ఇవ్వచ్చు అనేది మనం చూస్తున్నాము. సో ద క్విట్ ఇండియా మూమెంట్. సో సింపుల్గా క్విట్ ఇండియా మూమెంట్ అన్నాము, ద క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పి అనుకోవాలి. నెక్స్ట్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. సో ఇది కూడా ఒక మాన్యుమెంట్లోకి హిస్టారికల్ కట్టడంలోకి వస్తుంది కాబట్టి ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈజ్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇలాగ మనకి సెంటెన్స్ రూపంలో యాక్చువల్గా ఈ డెఫినెట్ ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఆన్ ద హోల్ ఓవరాల్గా అసలు ఈ ఆర్టికల్స్ ఏ, యాన్, ద అనేవి మనం ఎలాంటి సందర్భాల్లో ఎలా యూజ్ చేస్తున్నాం అనేది జస్ట్ ఒకసారి చూసుకుందాం. ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ అండ్ డెఫినెట్ ఆర్టికల్ ద. ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ అనేవి
సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. సో ఇక్కడ కామన్ నౌన్స్ అన్నప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భంలో మనం ప్రాపర్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. సో అది కండిషనల్గా, అది ఒక ప్రత్యేకమైన సందర్భం. సో మ్యాక్సిమం ఇదే రూల్, సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్స్. అండ్ ఇక్కడ మనకి ఏ ఆర్ యాన్ అని మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఎప్పుడు ఉపయోగించాలి, యాన్ ఎప్పుడు ఉపయోగించాలి అంటే కాన్సోనెంట్ సౌండ్స్తో మొదలయ్యే వర్డ్స్తో మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. వోవెల్ సౌండ్స్తో మొదలయ్యే వర్డ్స్ ముందు యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్స్ విత్ స్టార్టింగ్ ఆఫ్ కాన్సోనెంట్ సౌండ్స్ ఏ. సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్స్ స్టార్టింగ్ విత్ వోవెల్ సౌండ్స్ యాన్. నెక్స్ట్ డెఫినెట్ ఆర్టికల్కి వస్తే బోత్ సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ అయినా అయి ఉండొచ్చు, ప్లూరల్ అయినా అయి ఉండొచ్చు, అలాగే కౌంటబుల్ అయినా అయి ఉండొచ్చు, అన్కౌంటబుల్ కూడా అయి ఉండొచ్చు. అండ్ అవి కూడా కామన్ నౌన్స్. సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్స్, సింగులర్, అన్కౌంటబుల్, కామన్ నౌన్స్, ప్లూరల్, కౌంటబుల్, కామన్ నౌన్స్, ప్లూరల్, అన్కౌంటబుల్, కామన్ నౌన్స్. ఇలా తీసుకుంటే ఈ పట్టిక జస్ట్ ఒక ఐడియా కోసం. అండ్ మీకు ఇక్కడ ఈ 2 సందర్భాల్లోనూ కూడా కామన్ నౌన్సే మ్యాక్సిమం, అది జనరల్గా. సో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ డెఫినెట్ ఆర్టికల్ దాని కూడా మనం ప్రాపర్ నౌన్స్ ముందు, కొన్ని సందర్భాల్లో ప్రాపర్ నౌన్స్ ముందు యూస్ చేస్తాం. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఓవరాల్ లుక్ కోసం ఇచ్చినటువంటి పట్టిక. సో ఇది వచ్చి ద అనే డెఫినెట్ ఆర్టికల్ మీద మీకు క్లాస్. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఒకసారి పరిశీలించి ఈరోజు జరగబోయే లైవ్ టెస్ట్కి మీరు ప్రిపేర్ కండి. ఓకే, ఆల్ ద బెస్ట్.